స్వాగతం సుస్వాగతం అండి. బచ్పన్ స్కూల్ ఇది ఎక్కడో లేదండి, రామ్ నగర్ లో మన అమూల్ నుంచి 3వ గల్లీ అండి. చూస్తున్నారు కదా, 3వ గల్లీలోనే ఫస్ట్ లోనే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, స్కూల్ అయితే చాలా క్యూట్ గా చాలా బాగుంది. అడ్మిషన్స్ అయితే చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. స్కూల్ అయితే సూపర్ గా ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనమైతే బచ్పన్ స్కూల్లో ప్రిన్సిపల్ మేడం దగ్గరకు ఉన్నాము. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఇక్కడ పిల్లలకి మీరు స్పెషల్ గా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? సో మనది వచ్చేసి బచ్పన్ ఏ ప్లే స్కూల్ అండి. బచ్పన్ అంటేనే చిన్నతనం. సో దాని నుంచి మనకి 2.5 years నుంచి తీసుకుంటాము. మనకి డే కేర్ ఉంది, ప్లే స్కూల్ ఉంది, నర్సరీ, LKG. సో వాళ్ళకి వచ్చేసి ఆడియో విజువల్ గా నేర్పిస్తూ ఉంటాము. విత్ యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్, అంటే ప్రెజర్ ఉంటుంది చదువులో, చదవండి రాయండి అని. వాళ్ళకి ఆడుకుంటూ నేర్పిస్తూ ఉంటాం వాళ్ళతో. అంటే 2.5 years నుంచే తీసుకుంటారు మేడం? ఓకే. అంటే వాళ్ళని పూర్తిగా మీరే కేరింగ్. టైమింగ్స్ మేడం? చిన్నపిల్లలకైతే అప్ టు 4 years వరకు 9 to 12:30 అండి. 9 to 12:30. లేదు ఎవరైనా పేరెంట్స్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు అంటే వాళ్ళ టైం బేస్డ్ తీసుకొనేసి వాళ్ళకి డే కేర్ ఇస్తాము. సో డే కేర్ కూడా ఉందండి. అంటే వన్ ఫీడింగ్, ఆఫ్టర్ ఫీడింగ్ లేని పిల్లల్ని అంటే 2 hours 3 hours కూడా చూసుకోగలుగుతారు మేడం. సో జాబ్ చేసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఒక్కసారి క్లాసెస్ చూసి మన టీచర్లను చూసి మీకు ఇంకా కొంచెం అవగాహన వస్తుంది అనమాట, ఏంటి స్కూల్ ఎలా ఉందని. లోపలికి వెళ్దాం. ప్రొజెక్టర్ రూమ్ అండి ఇదంతా కూడా. చిన్నపిల్లలు కూర్చొని ఇక్కడైతే స్క్రీన్ ఉంటది, వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే స్క్రీన్ పైన చూపిస్తారు. అలాగే స్టేజ్ ఫేర్ అన్నమాట, స్టేజ్ పైన నిలబడి పిల్లలు ఏదైనా చెప్పగలుగుతారు. అంటే వాళ్ళకి కొంచెం ధైర్యం ఇస్తారు అనమాట. ఇట్లా స్టేజ్ పైన వచ్చి చెప్తే వాళ్ళకు కొంచెము మంచిగా అనిపిస్తుంది. ఏసీ అయితే ఉంటుందండి, చూస్తున్నారు కదా. మనకు మానిటర్ కూడా ఉంది. ఇందులో వాళ్ళకి అర్థం కాకపోతే ఇందులో వేసి కూడా చూపిస్తారు. 14 years కంప్లీట్ గా అయిందండి. ఇది ఢిల్లీలో ఉంటుంది, బ్రాంచ్ అన్నమాట. అనంతపూర్ లో ఒక్కటే ఉంది బచ్పన్ స్కూల్, ఎక్కడా లేదు. సో మేడం మెయింటైన్ చేశారు, ప్రిన్సిపల్. సో వీళ్ళంతా స్టాఫ్ అయితే చాలా ఉన్నారు. మేడం వాళ్ళ అబ్బాయి అనమాట. ఇతను కూడా ఇప్పుడు ట్రెండింగ్ గా వచ్చి ట్రెండింగ్ ఏమేమి జరుగుతుంటే పిల్లలకి అన్ని చూపిస్తూ ఉంటాడు. చిన్న పిల్లలకి ఎలా ఉండాలో అలానే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే సిటీస్ లో కూడా ఇంత బాగా ఉండదేమో, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ అలా వెళ్ళినా ఇంత మంచి స్కూల్ దొరకదు మనకి. ఒక అనంతపూర్ లో బచ్పన్ స్కూల్లో ఇంత కన్వీనియంట్ గా ఏసీ రూములు పిల్లలకి కన్వీనియంట్ గా ఉన్నాయండి ప్రతి ఒక్కటి. ఎవరైనా సరే బచ్పన్ స్కూల్ కి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి, మన పిల్లల్ని ఇక్కడ చేర్చాలని మీకే అనిపిస్తుంది. లేట్ చేయకండి, బచ్పన్ స్కూల్ కి స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. ఒక్కసారి మీరు స్కూల్ చూసేస్తే ఇంకా అయిపోతుంది, మనం కూడా వచ్చేద్దాం అనిపిస్తుంది. పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి బచ్పన్ స్కూల్ వచ్చి చూసి మీ పిల్లల్ని అందరినీ జాయిన్ చేయండి. ఫీజు సంగతి అంటారా, చాలా అంటే చాలా తక్కువ. ఇంకా టీచర్లు అంటే సొంత పిల్లల కంటే కూడా ఇంకా బాగా కేరింగ్ గా చూసుకుంటారు. అందరూ చూసి పిల్లల్ని అందరినీ మీ పేరెంట్స్ అందరూ చేర్పిస్తారు.